అందు గురించి ఇక్కడ చూసినట్లయితే అందాన్ని గురించి అంటున్నాడు. అందము ఎలాంటిదంట? చిమిట్లు కొట్టి వస్త్రము వలె నీవు వారి అందమును చెడగొట్టెదవు. నరులందరూ ఒట్టి ఊపిరి వంటి వారు. ఎలాంటి వారంట? నరులందరూ ఎలాంటి వారంట? ఒట్టి ఊపిరి వంటి వారు. కాబట్టి ఏ విధంగా ఉండాలంటే నరులందరూ 103వ కీర్తనలో ఉంటుంది ఇంకో మాట, అక్కడ చూడండి. 103వ కీర్తన కూడా ఉంటుంది. 103వ కీర్తన చూడండి, 15వ వచనం చదవండి. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. ఏం చేస్తాడంట? అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దానిని ఎరుగదు. ఆ మీదట దాని చోటు దానిని ఎరుగదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నరుడు వట్టి ఎలాంటి వాడట? వట్టి ఊపిరి వంటి వాడట. ఏ ఊపిరి వంటి వాడట? ఎందుకు పనికిరానటువంటి వాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుచేతనే అందము ఎలాంటిదంటే ఎందుకు పనికిరానటువంటిది. కొంతకాలం ఉంటుంది, వయసులో ఉన్నప్పుడు ఉండొచ్చు, తర్వాత ఏమైపోతుందో అందహీనమైపోతాం. ఒకవేళ బ్యూటీ పార్లర్కి వెళ్ళినా లేకుంటే ఇంకా ఇంకేదైనా చేసినా కానీ అది తిరిగి మరలా రాదు. కాబట్టి అశాశ్వతమైనటువంటిది, శాశ్వతమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది అందం ఉంది. అశాశ్వతమైనటువంటిది ఏముంది? ధనము, సంపద కూడా ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధనము, సంపద కూడా ఉంది. మొన్న ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. అక్కడ ఏం పాడుతున్నారంటే ధనము సంపదలు మన వెంట రావు అని ఒక మీటింగ్లో మొన్న ఆయన పెద్ద ఆయన దేవుని ప్రభువునందుని తెలిస్తే అక్కడికి వెళ్ళింది. ధనమ సంపదలు మన ఇంట రావు అని ఒక పాట ఏదో ఉంది. అందుచేత ఎంట రావు, అది కూడా అశాశ్వతమైనటువంటిదే. ధనము కూడా అశాశ్వతమైనటువంటిదే. ఈ లోకము కూడా అశాశ్వతమైనటువంటిదే. ఈ లోకములో ఉన్నవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. అందుచేతనే మానవుడు దేవుడు చెప్తా ఉన్నాడు ఏంటంటే నువ్వు అశాశ్వతమైన దాన్ని కోరుకోకు, శాశ్వతమైన దాన్ని కోరుకో. శాశ్వతమైనటువంటి దాన్ని కోరుకుంటే కనుక నిత్యము కూడా నిలుస్తావు నువ్వు. అలాంటి సమయంలో నీవు నిత్యము నిలిచినట్లయితే నీకున్న సంతోషం, నీకు అన్న ఆనందము, నీకున్నటువంటి నెమ్మదిగా ఎవరికి ఉండదు అంటున్నాడు దేవుడు. అందుగురించే నిత్యానందాన్ని కోరుకోవడానికి స్థిరమైనటువంటి దాన్ని కోరుకోమంటున్నాడు. అస్థిరమైనటువంటి దాన్ని నువ్వు కోరుకోవద్దు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించి ఇస్సాకు కోరుకున్నది ఏంటంటే దేన్ని కోరుకున్నాడు? స్థిరమైన దాన్ని కోరుకున్నాడు. ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఇదే నాకు స్థిరమైనటువంటిది, దీనిలో నాకు సంతోషం ఉంది, దీనిలో నాకు ఆనందం ఉంది, దీనిలో నాకు నెమ్మది ఉంది, దీనిలో ఆశీర్వాదాలు ఉన్నాయి, దీనిలో గొప్ప సంతోషం, నెమ్మది ఉంది. ఇది స్థిరమైనటువంటిది, ఇది మార్పు లేనటువంటిది. అవ్వ ఆదాముకు చెప్పాడు, ఇదిగో ఇది అస్థిరమైనటువంటిది, దీన్ని తిన్న దినమున నిశ్చయముగా నీవు చస్తావు. ఒకవేళ ఇది కనుక తిన్నావనుకో నీవు చావనే చావవు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీతో చెప్తున్నాడు, నాతో చెప్తున్నాడు, మనతో చెప్తున్నాడు. నోవాహు చూసినట్లయితే నోవాహు దేన్ని కోరుకున్నాడంటే స్థిరమైన దాన్ని కోరుకున్నాడు. దేవుని కృప పొందినవాడాయను. దేవుని మాట విన్నాడు, అదే స్థిరమైంది అనుకున్నాడు. ఆయన మాట ప్రకారంగా నడిస్తేనే నాకు మేలు జరుగుతుందన్నాడు. ఆయన ప్రకారంగా జీవిస్తేనే నేను నా కుటుంబం క్షేమంగా ఉంటాడు అనుకున్నాడు. ఆయన ప్రకారంగా నడుచుకుంటేనే సమస్తాన్ని కూడా ఎరిగినటువంటి దేవాది దేవుడు, సర్వాధికారం కలిగిన దేవాది దేవుడు ఆయన మాట విని ఆయన చిత్తానుసారంగా నేను నడుచుకోవాలని స్థిరమైన దాన్ని కోరుకున్నాడు. ఈ దినాన నీవు నేను మనము కూడా భయంకరమైన దినాల్లో, దుర్దినాల్లో, కడవరి దినాల్లో చూసినట్లయితే మనం దేన్ని కోరుకుంటున్నాం? స్థిరమైన దాన్ని కోరుకుంటున్నామా? అస్థిరమైనటువంటి దాన్ని కోరుకుంటున్నాం? మేలుకరమైన దాన్ని కోరుకుంటున్నామా? మేలు లేనటువంటి దాన్ని కోరుకుంటున్నామా? క్షేమంగా ఉన్నదాన్ని కోరుకుంటున్నామా? క్షేమము లేనటువంటి దాన్ని కోరుకుంటున్నామా? లేకుంటే ధనాన్ని కోరుకుంటున్నామా? ఆస్తిని కోరుకుంటున్నామా? అంతస్తు కోరుకుంటున్నామా? హోదాని కోరుకుంటున్నామా? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందాన్ని బట్టి అతిశయపడితే అందము చిమిట్లు కొడతాయి అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సామెతల గ్రంథం చూడండి. సామెతలు 23వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును. ఏమవుతుందంట? అది లేకపోతుందంట. దేని మీద దృష్టి నిలిపిన తోడనే
ధనము మీద. ధనవంతుడు దేని మీద నిలిపాడంట దృష్టి? ఒక యవ్వనస్తుడు వచ్చాడంట యేసయ్య దగ్గరికి. నిత్య జీవానికి వారసుని అవ్వడానికి నేను ఏం చేయాలి అని అడిగాడంట. నిత్య జీవానికి వారసుని అవ్వడానికి నువ్వు చేయవలసింది ఇదిగో ధర్మశాస్త్రాన్ని నువ్వు ప్రకారంగా నడుచుకోమని చెప్పాడట. 10 ఆజ్ఞలు బట్టి నడుచుకోమంటున్నాడంట. అయితే అప్పుడు అన్నాడంట యవ్వనస్తుడు, ఏమన్నాడంట, నేను నా బాల్య దినము నుండే నేను చేస్తున్నాను అన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బాల్య దినముల నుండే నేను ధర్మశాస్త్రాన్ని నిష్ఠగా చేస్తూ ఉన్నాను అని అన్నాడంట. అయితే నీకు ఒకటి కొదువుగా ఉందన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధనవంతుడా? ధనవంతుడు కానటువంటి వాడా? ధనవంతుడే, ఉన్నవాడు, అయినవాడు. ధనం బాగా ఉంది, నీకు ఒకటి కొద్దిగా ఉంది. ఏంటి ప్రభువా అంటే, నీ ధనమంతా అమ్మివేసి బీదలకి చేయమన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకన్నాడో తెలుసా ఆ మాట? ధనవంతుడంతా భిక్షగాడుగా మారిపోవాలని కాదు. వాని మనసు ఎక్కడుంది, వాని ఆలోచన ఎక్కడుంది, వాడు హృదయం ఎక్కడుంది? ధనం మీద ఉంది, పంట మీద ఉంది. పండించాడు, కొట్లు నింపాడు. నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అంటున్నాడు. వీడేమంటున్నాడంటే, ఇదిగో నువ్వు ధనమంతా కూడా అమ్మేసి బేదలకు ఇచ్చేయమంటే వ్యసన పడ్డాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడంట? వ్యసన పడి తిరిగి వెళ్ళిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. దేని మీద ఉంది తన ఆశ అంతా? ధనం మీద ఉంది. ధనము అశాశ్వతమైనటువంటిది అన్నాడు. అశాశ్వతమైన దాని మీద నువ్వు ఆశ పెట్టుకోవద్దు అంటున్నాడు. ఒకవేళ ఆశ పెట్టుకుంటే ఏమైపోద్దంట? అది ఇప్పుడే అనుకున్నావు సిమెంట్లు కొడుతుంది. ఇప్పుడు 23లో చదివాం, 23:5లో నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. ఏం చేస్తుందంట అది? దేవునికి ఏమైపోద్ది? ఎగిరిపోద్దట. ఏముంటాయంట దానికి? రెక్కలు ఉంటాయి. జాగ్రత్త. దేనికి రెక్కలు ఉండేది? ధనానికి. ఒకటి చిమ్మెట్లు కొడతాయి, పనికి రాకుండా పోతుంది. ఇంకొకటి ఏం చేస్తుందంటే, దాని మీద కనుక నువ్వు దృష్టి పెట్టావనుకో, దాని మీదే నీ చూపంతా ఉందనుకో, దాని మీదే ఉందనుకో, ధనమే సంపాదించాలి, నువ్వు ఎట్లయినా ధనం సంపాదించాలనుకున్నావు అనుకో, చివరాక అది రెక్కలు కట్టుకుని ఏమైపోద్దంట? ఎగిరిపోద్దట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడేనంట రాజు ఏమవుతాడంట? కింకరుడైపోతాడంట. కింకరుడే రాజు అయిపోతాడంట. కాలానకాలంబుగా రాజే కింకరుడగును, కింకరుడే రాజుగును. రాజు కింకరుడైపోతానికి గల కారణం ఏంటంటే, ధనం మీద ఆశ పెట్టుకున్నాడు కనుక ధనము రెక్కలొచ్చి ఎగిరిపోయినాయి. భిక్షగాడైపోయాడు అనమాట. భిక్షగాడైపోయినాడు. ఏం చేశాడు? కింకరుడిగా పనిచేసుకోవాలి, బంటి రోజుగా పనిచేయాలి. అయితే ధనం మీద ఆశ పెట్టుకోకుండా దేవుని మీద ఆశ పెట్టుకొని శాశ్వతమైన దాని మీద ఆశ పెట్టుకుని ఉన్న కింకరుడు ఉన్నాడు అనుకోండి, భటుడు ఉన్నాడు అనుకోండి, దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు కనుక, శాశ్వతమైన దాని మీద ఆశ పెట్టుకున్నాడు కనుక ఏమైపోయాడంట? తిరిగి చెప్పాలా? రాజు అయిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను రాజునుగా చేయాలనుకుంటున్నాడు. నువ్వు దేని మీద ఆశ పెట్టుకున్నావు? దేవుని మీద ఆశ పెట్టుకుంటే రాజు అయిపోతావు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎంతమంది రాజులు ఉన్నారో ఇక్కడ. కిరీటాలు లేకుండా ఉన్నారో, కిరీటాలు లేకుండా బోడుల తలతో ఉన్నారో. ఏ విధంగా ఉన్నారో నాకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మన మధ్యలో ఉన్నటువంటి దేవాది దేవుడు. అందుచేతనే గొర్రెల్ని కాసుకునేటువంటి దావీదుని తీసుకుని వెళ్ళి ఎక్కడ చేశాడు? ఎక్కడ తీసుకెళ్ళాడు ఆయన? అసలు తన స్థితి ఏంటి? తన స్థానం ఏంటి? గొర్రెలు ఎక్కడో అడవిలో కాచుకునేటటువంటి వాడు. ధనం ఉందా? ఆస్తి ఉందా? ఏమన్నా ఉందా తనకి? గొర్రెలు మేపుకుని బ్రతకటమే, గొర్రెలు కాసి బ్రతకటమే. గొర్రెలు కాసుకునేవాడు చలి కోర్చుకోవాలా, ఎండ కోర్చుకోవాలా, వర్షానికి కూడా ఓర్చుకోవాలా, అన్నిటికీ ఓర్చుకోవాలా. అన్నిటికంటే ముఖ్యముగా దేన్ని కలిగి ఉన్నాడంటే దేవుణ్ణి కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్థిరమైన దాన్ని కలిగి ఉన్నాడు. నువ్వు కూడా స్థిరమైన దాన్ని కలిగి ఉండాలా. నేను కూడా స్థిరమైన దాన్ని కలిగి ఉండాలా. ఈ ఆస్తి, అంతస్తు, ఈ హోదా ఉన్నా లేకపోయినా ఏదైనప్పటికీ, మణులు మాణిక్యములు ఉన్నా, మిద్దె మేడలు ఎన్నున్నా, మదిలో యేసు లేకున్నా, ఎన్ని ఉన్నా అది సున్నా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వేం కలిగి ఉన్నావు? ఏ విధంగా ఉన్నావు?
ఒకవేళ ధనం మీద ఆశ కలిగి ఉంటే అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. అది స్థిరమైనటువంటిది కాదు. స్థిరమైనటువంటిది దేవుని మాట. ఆయన మాట సెలవీగా దాని ప్రకారం అవుతుంది. ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడుతుంది. అందుగురించే అస్థిరమైనటువంటివి ఈ లోకంలో ఉన్నాయి. నీవు నేను మనము కూడా అస్థిరమైనటువంటి దాని వైపు చూడకూడదు. చూసినట్లయితే అది రెక్కలు కట్టుకుని ఎగిరిపోతుంది. నీకు నెమ్మది లేకుండా చేస్తుంది, నీకు నెమ్మది లేకుండా చేస్తుంది. అదే సామెతలు 27లో ఒక మాట ఉంటుంది, చదువుకుందాం చూడండి. రేపటి దినమును గూర్చి అతిశయపడకము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. రేపటి గురించి అతిశయపడకూడదు, ధనముందులని అతిశయపడకూడదు, రేపు ఇంకా 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 ఏదో చేయాలని అతిశయపడకూడదు. రేపు అనే దాని గురించి, రేపు అనే దానికి పేరేంటంటే అశాశ్వతమైనటువంటిది. రేపు అనే దాటిని ఎలాంటిదంట? శాశ్వతమైనది. అందుగురించే నేడు అనే దినము ఉండగానే నీవు రక్షణ పొందు. దేవునికి తెలుసుకో, శాశ్వతమైన దాన్ని తెలుసుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుగురించి ఇక్కడ ఏమంటున్నాడంటే రేపటి దినమును గూర్చి అతిశయపడకము. ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. నీ నోరు కాదు అన్యుడే, నీ పెదవులు కాదు పరులే నిన్ను పొగడదగును. రాయి బరువు ఇసుక భారము, మూడుని కోపము ఆ రెండింటి చాలు. ఇక్కడ చూసినట్లయితే రేపటి దినమును గూర్చి నువ్వు ఏం చేయకూడదంట? అతిశయపడకూడదు. అది అశాశ్వతమైనటువంటిది. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయేటటువంటిది. అది అశాశ్వతమైనటువంటిది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నోవాహు అందుచేతనే దేవుని కృప పొందినవాడాయను దేన్ని కోరుకున్నాడంట? శాశ్వతమైన దాన్ని కోరుకున్నాడు. శాశ్వతమైన దాన్ని కోరుకుని జలప్రళయము నుండి తప్పించబడ్డాడు. గొప్ప రక్షణ పొందుకున్నాడు. తన ఒక్కడ మాత్రమే కాదు కానీ తన కుటుంబం అంతా పొందుకుంది, తన బిడ్డలందరూ పొందుకున్నారు. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం. నీవు నేను కూడా అశాశ్వతమైన దాని వైపు చూడొద్దని దేవుడు దినాన్న మనతో మాట్లాడుతున్నాడు. అశాశ్వతమైనటువంటివి ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. అవన్నీ అశాశ్వతమైన ఎక్కడికో పోతాయి. స్థిరమైనటువంటి అస్థిరమైనటువంటి ఎన్నెన్నో ఉన్నాయి, అవన్నీ ఎక్కడికో పోతాయి. అవి అశాశ్వతమైనవి, వాటిని నీవు కోరుకోవద్దు. అందుగురించే యాకోబు పత్రికలో ఇంకొక అంటాడు, 4వ అధ్యాయం 14. రేపేమి సంభవించునో మీకు తెలియదు. అది అశాశ్వతమైనటువంటిది. రేపటి గురించి ఆలోచించకు. రేపేమి సంభవించునో నీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి వారు కాదా అని అడుగుతా ఉన్నాడు. మీ జీవమే పాటిది. అక్కడ చూసినట్లయితే గడ్డి వలె ఉన్నారు. అడవి పువ్వు పూయినట్టు వాడు పోయిను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును. అశాశ్వతమైనటువంటిది మానవ జీవితము కూడా. చిమిట్లు కొడుతుంది, అందాన్ని చిమిట్లు కొట్టేస్తుంది, ధనాన్ని చిమిట్లు కొట్టేస్తుంది. అశాశ్వతమైనవి అవి. ఇక్కడ ఏమంటున్నాడంటే మీ జీవము రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవము కొంచెమా మీరు కొంతసేపు కనబడి అంతలో మాయిపోయి ఆవరిలంటి వారు కారా. కనుక ప్రభువు చిత్తమే మనము బ్రతికి ఉండి ఇది అది చెప్పుకొనవలెను. దేవుని కొరకు దేని గురించి అంట? ప్రభువు చిత్తమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది ఆయన చిత్తమే. ఆయన చిత్తములో మాత్రమే మనం జరిగించాలి. అదే శాశ్వతమైనటువంటిది. ఆయనకి ఇష్టలుగా ఉండాలి, అదే శాశ్వతమైనటువంటిది. ఆయన మాట వినాలి, అదే శాశ్వతమైనటువంటిది. ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి, అదే శాశ్వతమైనటువంటిది. ఆయనకి ఇష్టలుగా ఉండాలి, అదే శాశ్వతమైనటువంటిది. ఆయన ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించాడో దానిని బట్టి నడుచుకోవాలి, అదే శాశ్వతమైనటువంటిది. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే శాశ్వతమైనటువంటిది. దేవుని మాట వినటమే శాశ్వతమైనటువంటిది. అందుగురించి ఇస్సాకు దేవుని మాట వినేవాడిగా, ధ్యానం చేసేవాడిగా ఉన్నాడు.
శాశ్వతమైన దాన్ని కోరుకున్నాడు. కానీ తన తండ్రికి ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, హోదా ఉంది, అందంగా ఉన్నాడు, యవ్వన కాలంలో ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు, భక్తి జ్ఞానంలో ఉన్నాడు. కళ్ళు మూసుకుంటే భక్తి, మోకరిస్తే భక్తి, భక్తి 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 భక్తి. కొంతమంది అశాశ్వతమైన దాన్ని కోరుకుంటున్నారు, కొంతమంది ఏమో శాశ్వతమైన దాన్ని కోరుకుంటున్నారు. రాత్రి అనుకున్నాం, బీపీ, హై బీపీ, లో బీపీ. హై బీపీ వచ్చినట్లయితే రకరకాలైనటువంటి వ్యాధులు వస్తాయి, లో బీపీ వచ్చినట్లయితే రకరకాలైనటువంటి వ్యాధులు వస్తాయి. దైవభక్తి గురించి మాట్లాడాం మనం, శాశ్వతమైన దాని గురించి మాట్లాడుతున్నాం మనం. శాశ్వతమైన దాన్ని కోరుకుంటుంది. మరియా మార్తలు ఇద్దరు ఉన్నారు. మార్త ఏమో అశాశ్వతమైన దాన్ని కోరుకుంటుంది. నీకు బాధ లేదా యేసయ్యా, నేను ఇంత శ్రమ పడుతున్నాను, ఇంత కష్టపడుతున్నాను, మరియను నీ దగ్గర ఉట్టిగా కూర్చోబెట్టుకున్నావు ఎందుకయ్యా అంటుంది. దేన్ని కోరుకుంటుంది మార్త? ఎప్పుడు తిండి కోసం చూస్తుంది. వంట చేయాలి, తినాలి, వంట చేయాలి, తినాలి. ఎప్పుడు అయిపోద్దా ప్రార్థన, వంట చేసుకోవాలి, తినాలి. ఎంత తొందరగా అవుతుంది, ఎంత తొందరగా ముగిస్తారు అనేటటువంటిదే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవన్నీ కూడా అశాశ్వతమైనది. భోజనం అశాశ్వతం. తినకూడదా? తినాలి, తినొద్దని కాదు. కానీ దాని మీద ఎక్కువగా నీవు ఆశ పెట్టుకోకూడదు, అశాశ్వతమైన దాని గురించి. అందు గురించే మార్త చూసినట్లయితే అశాశ్వతమైన దాని గురించి అడుగుతాముంది. అయితే యేసయ్య అంటున్నాడు, మార్తా మార్తా, నీవు అశాశ్వతమైన దాని మీద ఎందుకు అంత వేగిరత పడుతున్నావు? మరియా అయినట్లయితే ఉత్తమమైన దాన్నే ఎంచుకుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాటలు వినటమే ఉత్తమమైనటువంటిది. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవడమే ఉత్తమమైనటువంటిది. దేవుని చిత్తానుసారంగా నడుచుకోవడమే ఉత్తమమైనటువంటిది. నీవు, నేను, మనమందరం కూడా ఏ విధంగా ఉండాలంటే స్థిరమైన దాన్ని ఎన్నుకోవాలా, ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవాలా. అస్థిరమైనటువంటి దాన్ని ఎన్నుకోకూడదు మనము. అశాశ్వతమైన దాని వైపు చూడకూడదు మనము. అశాశ్వతమైన దాన్ని చూడకూడదు. అందుగురించే ఇక్కడ దేవాది దేవుడు ఏమంటున్నాడు అంటే, ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఏంటంట? మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఎలాంటిదంట? ఇంటి అతిశయమంతయు చెడ్డది. ఎలాంటిదంట? దేన్ని బట్టి అతిశయపడితే చెడ్డది? అందాన్ని బట్టా, డబ్బుని బట్టా, ఐశ్వర్యాన్ని బట్టా, లేదంటే హోదాని బట్టా అతిశయపడినట్లయితే అది ఎలాంటిది అంటున్నాడు అక్కడ? చెడ్డది. చెడ్డదాన్ని కోరుకుంటావా నీవు? పనికిరాని దాన్ని కోరుకుంటావా? మీరు మార్కెట్కి వెళ్తున్నారు, పక్కనే పెడతా ఉన్నారు మార్కెట్లు. చెడ్డయని వేసుకొస్తారా మీరు? కాదు, మంచి వాటిని చక్కగా ఏరుకొని తీసుకుని వచ్చి వంట చేసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవాది దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. స్థిరమైనవి కావాలా నీకు? అస్థిరమైనటువంటివి కావాలా? మంచివి కావాలా నీకు? చెడ్డవి కావాలా? నీ ముందు పెడుతున్నాను నేను. ఇస్సాకు స్థిరమైన దాన్ని కోరుకుంటున్నాడు. అదే నాకు స్థిరమైనటువంటిది, అదే మేలుకరమైనది, అదే నాకు దీవెనకరమైనది, అదే నాకు ఆశీర్వాదకరమైనది, అదే నాకు నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నీ వాక్యమే బాధల్లో నాకు నెమ్మదినిచ్చేదని స్థిరమైన దాన్ని కోరుకుంటున్నాడు. ఈ దినాన్ని మనం దేని వైపు చూస్తున్నాం? ఏ విధంగా నడుచుకుంటున్నాం? మనతో మాట్లాడుతున్నాడు. అందుగురించి అబ్రహామును పిలిచాడు. మొదటిగా అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు. అబ్రహమా, ఇదిగో అస్థిరమైన దానిలో నీవు ఉన్నావు కాబట్టి దాన్ని వదిలిపెడతావా? నిన్ను బహుగా దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అబ్రహాం అన్నాడు, నిజమే ప్రభు, నా సమస్తాన్ని కూడా నేను అస్థిరమైనటువంటి దాన్ని వదులుకుంటానంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినాన్ని నీతో చెప్తున్నాడు, నాతో చెప్తున్నాడు, మనతో చెప్తున్నాడు, ప్రతి మనిషితో కూడా చెప్తున్నాడు, ప్రతి వారితో కూడా చెప్తున్నాడు. అస్థిరమైనటువంటి దాని వైపు నీ కను దృష్టి ఉంచకు. అది అశాశ్వతమైనటువంటిది. అది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటిది. దాన్ని చిముట్లు కొడతాయి, అది పనికి రాకుండా పోద్ది. అది రెక్కలు కట్టుకొని నీకు ఎగిరిపోద్ది. అశాశ్వతమైనటువంటిది ఈ లోకము. అందుగురించే 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయములో 15
16 వచనాల్లో ఉంటుంది కొన్ని మాటలు చదువుకుందాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అది అశాశ్వతమైనటువంటిది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. లోకాన్ని ప్రేమించకూడదు, లోకములో ఉన్న వాటిని కూడా ప్రేమించకూడదు. అవి ఎలాంటివంటే అశాశ్వతమైనటువంటివి. ఎలాంటివంటే గడ్డి లాంటివి. అవి ఎలాంటివంటే అడవి పువ్వు లాంటివి. అవి ఎలాంటివంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయాయి. ఆవిరి లాంటివి, అశాశ్వతమైనవి. అశాశ్వతమైన దాన్ని మానవుడు కోరుకుంటే నువ్వు నశించిపోతావు. నువ్వు శ్రమ అనుభవించాలి, నువ్వు మేలు పొందుకోవు, నువ్వు దీవెనలు పొందుకోవు, ఆశీర్వాదాలు పొందుకోవని చెప్తున్నాడు. అందు గురించి అంటున్నాడు. ఏమంటున్నాడు చదువుకుందాం అన్నమాట. లోకమునైనను లోకములో ఉన్నదానైనను ప్రేమించకూడదు. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలు గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించువాడు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిరంతరము నిలిచేవారిగా ఉండాలి. స్థిరమైన దానిలో నువ్వు నిరంతరము నిలిచే విశ్వాసగా ఉండాలి. నిరంతరము నిలబడే కుటుంబంగా ఉండాలి. నువ్వు వరదలు వచ్చినా, వానలు వచ్చినా, గాలి తుమానులు వచ్చినా, ఎన్ని వచ్చినా కానీ నువ్వు ఎక్కడ కట్టబడ్డావంటే క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడ్డావు. నిరంతరము నిలిచేవాడిగా ఉన్నావు. నిరంతరము ఆశీర్వాదాలు పొందుకునే వారిగా ఉన్నాం. నిరంతరము దీవెనలు పొందుకునే వారిగా ఉన్నాం. నిరంతరం మేలులు పొందుకునే వారిగా ఉండాలా. అస్థిరమైనటువంటి దాన్ని నువ్వు కోరుకోవద్దు, నేను కోరుకోవద్దు, మనం కోరుకోవద్దు. ధనము 5 రెక్కలు కట్టుకుపోతుంది. అందమైతే చిముట్లు కొట్టినట్టుగా వస్త్రం వలె చిముట్లు కొట్టేస్తుంది. దేవుని మాట జరిగించువాడు నిరంతరము, దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అట్టి కృపలో మనమందరం కూడా నిలవాలని కోరుకుంటున్నాడు. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగినటువంటి మా యేసయ్యా, కోట్ల కొలది వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయన. నీ మహాకృపను బట్టి ఈ దినంగా ప్రత్యేకమైనటువంటి మాటలతో మాతో మాట్లాడుతున్న దేవాది దేవుడు నాయన. స్థిరమైనటువంటివి, అస్థిరమైనటువంటివి, ఈ లోకములో ఉన్నటువంటివి, లోకాశలు, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము, అందము, ధనము, ఈ లోకము అన్నీ అశాశ్వతమైనవే ప్రభా. శాశ్వతమైనటువంటిది మీ మాట, మీలో భయభక్తులు కలిగి ఉండుట, మీ చిత్తానుసారంగా నడుచుకోవటం, మీకు ఇష్టలుగా ఉండటం, నీ బిడ్డలుగా ఉండటం నాయన. దైవభక్తి కలిగి ఉండటం నాయన. జ్ఞానము కలిగి, వివేకం కలిగి, తెలివితేటలు కలిగి ఉండటం ప్రభా. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు అని నీ చిత్తానుసారంగా నడుచువారు నిరంతరము నిలుస్తారంటున్నావు నాయన. అది స్థిరమైనటువంటిదని చెప్పావు దేవా, నీకు వందన. మా మనసు, మా తలంపు, మా ఆలోచన స్థిరమైన వాటి వైపు చూస్తూ ప్రభా పరుగు పందెములో ఓపికగా పరిగెత్తడానికి, గురి యొద్దకే పరిగెత్తడానికి నీ కృప నా మీద, మా మీద హెచ్చుగా ఉంచి నీ వాత్సల్యత నిరంతరము చూపిస్తున్న దేవాది దేవుడు కాబట్టి కోట్ల కొలది వందనాలు చెల్లిస్తున్నావు. అట్టి కృపలో నాయన ఇక్కడ చేరినటువంటి నీ కుమారులందరూ కూడా నాయన, నీ కుమార్తెలందరూ కూడా నాయన, ప్రతి కుటుంబము, ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె, సియోనులో ఉన్న ప్రతి వారు కూడా నాయన అశాశ్వతమైన దాని వైపు చూడకుండా శాశ్వతమైనటువంటి నీ కృప పొందుకొని నాయన, నోవాహు వలె నీ కృప పొందినవాడాయను కనుక నాయన, అబ్రహాము నీ కృప పొందినవాడాయను నాయన. అలాంటి కృపలో మేము మా జీవితకాలం అంతయు, మా బ్రతుకు దినములన్నీ నీ రాక పర్యంతం వరకు కూడా నా తండ్రి నీ కృపలో నాయన సాగిపోవడానికి నాయన ప్రభు చిత్తమైతే ఇది చేతుము అది చేతుమని నిరంతరం నీ కృపలో సాగిపోవడానికి కృప, వెంబడి కృప మా అందరి పైన కుమ్మరించి పేరు పేరున మరి దీవించి ఆశీర్వదించి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు మీరు తెచ్చుకుంటారని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హైదరాబాద్ మహానగరంలో న్యూ హాఫీస్పేట్ ప్రాంతాన 2006వ సంవత్సరంలో ప్రారంభమైన సియోను ప్రార్థనా మందిరం ఈరోజు అనేక కుటుంబాలతో అతిపెద్ద మందిరముగా విస్తరించబడుచున్నది. దేవుని ఆత్మచేత అభిషేకించబడి సేవలో బహుబలంగా వాడబడుచున్న దైవజనులు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు
జనములను గుంపులు గుంపులుగా జల ప్రవాహంగా తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో నింపి ఆత్మచేత నింపి ఆత్మతో సత్యముతో ఆరాధించేటట్టుగా చేస్తానని వాగ్దానం చేసిన దేవాది దేవుడు. ప్రతి కుటుంబం రక్షింపబడాలని దైవజనులు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు, దైవజనురాలు రెవరెండ్ డాక్టర్ టి దేవిరెడ్డి గారు మరియు వారి తనయుడు బ్రదర్ సునీల్ రెడ్డి గారు సియోను ప్రార్థనా మందిరం నందున్న వారిని మరియు టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షణ పదంలోకి నడిపిస్తున్నారు. అంతేకాదు వీరు ప్రతి విధములనే వ్యాధుల మీదను అపవిత్రాత్మల మీదను దేవుని చేత అధికారం పొందుకొని అనేక మంది ప్రజలను స్వస్థపరుస్తున్నారు. మరియు శాంతి సమాధానం లేక కుటుంబ కలహాల ద్వారా మనశ్శాంతిని కోల్పోయిన ఎన్నో కుటుంబాలకు రెవరెండ్ డాక్టర్ టీజేఆర్ రెడ్డి గారు దేవుని మాటల ద్వారా వారికి నెమ్మది కలుగజేయుచున్నారు. మరియు సియోను ప్రార్థనా మందిరం నందు ప్రపంచంలో ఎక్కడ లేని విధముగా దినమునకు 7 మార్లు ఆరాధనలు జరుగుచున్నవి. అదేవిధముగా చౌటుప్పల ప్రాంతంలో అంకిరెడ్డిగూడెం గ్రామంలో మరియు అంతంపేట గ్రామంలో ఆరాధనలు జరుగుచున్నవి. సియోనులోకి తరలి వస్తున్న ప్రజలకు భోజన వసతి కల్పిస్తూ దూర ప్రాంతం నుండి వచ్చే వారికి బస్సు సౌకర్యం మరియు క్రమము తప్పకుండా శని ఆదివారాలు జరుగుచున్న ఆరాధనలకు వస్తున్న ప్రతి కుటుంబానికి గోల్డెన్ బైబుల్ బహుమతిగా ఇవ్వబడుతుంది. రండి, మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఇదే మీ అందరికీ మా ఆహ్వానం. మా అడ్రస్ సియోను ప్రార్థనా మందిరము, ప్లాట్ నెంబర్ 46, ప్రేమ్ నగర్, న్యూ అబీస్పేట్, మియాపూర్, హైదరాబాద్ 5,49. మీ ప్రార్థన అవసరతల కొరకై సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు. మా వెబ్సైట్ www.sionuplaytower.com. మరలా ఇదే సమయంలో అందరం కలుసుకుందాము. దేవుడు మీ కుటుంబాలని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.